ప్రస్తుతం ఒకటి తాజా పరిస్థితిని మా కరెస్పాండెంట్ రవి అందిస్తారు. ఓవర్ టు యు రవి. శిథిలాల తొలగింపు నిర్విరామంగా కొనసాగుతుంది. దాదాపు 10 గంటల పాటు కొనసాగినటువంటి సహాయక చర్యల్లో ఒక మహిళతో పాటు ఒక బాబును సురక్షితంగా కాపాడగలిగింది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది. మరో వ్యక్తి మృతి చెందినట్లుగా గుర్తించారు. అయితే అధికారికంగా మాత్రం ప్రకటించలేదు. ప్రస్తుతం ఇంకా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. దాదాపు ఈ మొత్తం 7 అంతస్తుల భవనం కూలిపోయినటువంటి ఈ ఘటనలో వెనక భాగంలో ఒక ముగ్గురు ఉన్నట్లుగా దాదాపు అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో గుర్తించారు. అయితే మొత్తంగా శిథిలాలన్నింటినీ తొలగించాల్సింది అని ముందుగా భావించినప్పటికీ వెనక వైపు నుంచి ఒక ముగ్గురు ఉన్నారు, వాళ్ళు కూడా సజీవంగా ఉన్నట్లు లోపల నుంచి ఒక చిన్న బాబు ఏడుపులు వినిపిస్తున్నాయి అని వచ్చినటువంటి సమాచారంతో వాళ్ళు వెనక నుంచి ఒక రంధ్రాన్ని ఏర్పాటు చేసి దాని ద్వారా లోపలికి వెళ్ళారు. అక్కడ ఒక మహిళ బాబు సజీవంగా ఉన్నట్లు గుర్తించి వాళ్లకు లోపలికి ఆక్సిజన్ సిలిండర్స్ను పంపించారు. ఆ తర్వాత వైద్యులతో సపర్యలు కూడా చేయించి వాళ్ళని సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు. అయితే అక్కడే ఉన్నటువంటి ఒక మహిళ ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ భాగంలోనే దాదాపు 10 మందికి పైగా ఉన్నట్లుగా చెప్తున్నారు. మొత్తంగా లోపల 15 మంది ఉన్నట్టుగా అంచనా. మరి 15 మందిలో దాదాపు 2 సురక్షితంగా వచ్చారు, ఒకరు మృతి చెందినట్టుగా తెలుస్తుంది. వీళ్ళన్నిటి కూడా రంధ్రాన్ని ఏర్పాటు చేస్తూ ఇటువైపుకి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే దాదాపు 10 గంటలు నిర్విరామంగా చేసినటువంటి పనుల తర్వాత ఒక ఇద్దరిని సజీవంగా కాపాడగలిగారు. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి 10 మందిలో కూడా కొందరైనా సజీవంగా ఉంటారేమో అనేటటువంటి ఒక ప్రయత్నంతో వీళ్ళను ఆచితూచి ఇక్కడ పనులు నిర్వహించాల్సి వస్తుంది. మరి ఏమాత్రం ఇక్కడ కదిపిన శిథిలాలన్నీ కూడా ఒక్కసారిగా కూలిపోయే ప్రమాదం కనిపిస్తోంది. అయితే ఎందుకంటే దాదాపు మనం చూస్తున్నటువంటి ఫ్లోర్ 7 ఫ్లోర్లుగా కనిపిస్తుంది. మనం చూస్తున్నటువంటి ఈ భాగంలో ఫ్లోర్స్ ఒకటికొకటి ఏ మేరకు దగ్గరగా అయిపోయాయో చూసుకోవచ్చు. మనం చూస్తున్నటువంటి భాగంలో ఈ రంధ్రంలో 2 ఫ్లోర్లకు సంబంధించినటువంటి రూఫ్స్ ఇవి. ఆ 2 రూఫ్స్ కూడా దాదాపు 1 అడుగు దూరం వరకు చేరుకున్నాయంటే తెలుస్తుంది. ఎంత మేర ఈ భవనం కుప్పకూలిందో. దాదాపు 7 అంతస్తులు ఒక్కసారిగా పడిపోవడంతో గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ మనం చూసుకోవచ్చు. మరి వీటి కింద ఉన్నటువంటి ఆ 10 మంది పరిస్థితి ఏంటి అని ఈ శిథిలాలను తొలగిస్తే కానీ తెలియనటువంటి పరిస్థితి. మొత్తంగా రాత్రి 9:30 నుంచి ప్రారంభమైనటువంటి సహాయక చర్యలు నిర్విరామంగా కొనసాగుతూనే ఉన్నాయి. దాదాపు మంత్రులు కూడా స్థానికంగా ఉండి దాదాపు ఉదయం 6 గంటల వరకు కూడా ఈ పనులన్నింటినీ కూడా పర్యవేక్షించారు. మరి ఇప్పటికీ ఈ శిథిలాలన్నింటినీ తొలగించాలంటే చాలా టైం పడుతుంది. అందులోనూ 10 మందిలో సురక్షితంగా తీయాల్సి ఉంటుంది కాబట్టి కొంచెం ఆచితూచి తీస్తారు. కాబట్టి మరో 2 గంటల పాటు నిర్విరామంగా కష్టపడితే కానీ లోపల ఎవరున్నారు, 10 మంది ఇక్కడే ఉన్నారా లేదా అనేటటువంటిది కూడా ఒక కొలికొచ్చే అవకాశం ఉంది. కెమెరామెన్ శరణ్తో రవికుమార్, ఎన్టీవీ, హైదరాబాద్. హైదరాబాద్ లో మరో పేక మేడ కూలిపోయింది. అధికారులు కళ్లు మూసుకుంటున్నారో లేక రాజకీయ నాయకులు ఒత్తిడి తెస్తున్నారో తెలియదు, కానీ అక్రమ నిర్మాణాలు అభాగ్యుల ప్రాణాలను పొట్టన పెట్టుకుంటున్నాయి. రాజకీయ నాయకుల అండతో అడ్డగోలు అక్రమ నిర్మాణాలు చేపడుతున్న యజమానులు, బిల్డర్లు ఏ పాపం తెలియని కూలీలను బలి తీసుకుంటున్నారు. నానక్రామ్గూడ మెయిన్ రోడ్డుకు కిలోమీటర్ల దూరంలో ఉన్న 7 అంతస్తుల భవనం నిన్న రాత్రి 9:30 ప్రాంతంలో ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ భవన యజమాని సత్యనారాయణ సింగ్ కు 1000 గజాల స్థలం ఉన్నప్పటికీ కేవలం 350 గజాల స్థలంలోనే నిర్మాణం చేపట్టాడు. గత ఏడాది నిర్మాణం మొదలైంది. 2 అంతస్తుల నిర్మాణం పూర్తి కాగానే భవనంలో నాణ్యత లేకపోవడం, అక్రమ నిర్మాణం జరుగుతుండటంతో స్థానికులు అభ్యంతరం చెప్పారు. దీంతో కొన్నాళ్లు కన్స్ట్రక్షన్ నిలిపివేశాడు సత్తు సింగ్. ఆ తర్వాత మళ్లీ రాజకీయ నేతల అండతో నిర్మాణాన్ని చేపట్టాడు. అక్రమ నిర్మాణం కావడంతో చకచక భవనాన్ని పూర్తి చేశాడు. 5 అంతస్తులకు బదులుగా పైన మరో ఫ్లోర్ వేశాడు. ఆ పైన పెంట్ హౌస్ కూడా నిర్మించాడు. ఇంటి లోపల పనులు జరుగుతున్నాయి. టైల్స్, ప్లంబర్ వర్క్ చేస్తున్న కూలీలు అదే భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్ లో తాత్కాలికంగా ఉంటున్నారు. వీరిలో ఒక కుటుంబం ఛత్తీస్గఢ్ కు చెందింది కాగా మరో 5 కుటుంబాలు విశాఖకు చెందిన వారని స్థానికులు చెబుతున్నారు. భవనం కూలిపోవడానికి మరో కారణం కూడా కనిపిస్తోంది. ఈ బిల్డింగ్ వెనకాలే పెద్ద వెంచర్ ఒకటి నిర్మాణంలో ఉంది. సుమధుర పేరుతో జరుగుతున్న ఈ వెంచర్ కన్స్ట్రక్షన్ కోసం భారీ స్థాయిలో సెల్లార్ కోసం తవ్వారు. దీంతో అటువైపుగా భవనం వంగిపోయి కూలి ఉంటుందని కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బిల్డింగ్ కూలగానే స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. 50 మంది సిబ్బందితో కూడిన ఎన్డీఆర్ఎఫ్ బృందం ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను మొదలుపెట్టింది. 2 జేసీబీల శిథిలాలను తొలగిస్తున్నాయి. ఇరుకు సందులో భవనాన్ని నిర్మించడంతో లారీలు లోనికి వెళ్లడానికి వీలు కావడం లేదు. దీంతో సహాయక చర్యలకు తీవ్ర జాప్యం జరుగుతోంది.